హలో ఆల్. సో కొంతమంది తెలియక మనం ఇచ్చే హెయిర్ ఆయిల్ కన్సిస్టెన్సీ చాలా థిక్గా ఉంది అని చెప్పి వాళ్ళు నార్మల్ ఆయిల్లో కలిపేయడం జరుగుతుందండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేకపోయినా మనం ఇచ్చే హెయిర్ ఆయిల్ మనం చేసేదానికి వాల్యూ అయితే ఉండదండి. వాళ్ళు అలాగా చేసుకుని రాసుకోవడం వల్ల వాళ్ళకి పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదు. సో అది మనం ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో దాన్ని కాచి చల్లార్చి దాంట్లో ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ మళ్ళీ మనం కలిపి ఇస్తున్నాం కాబట్టి ఆ థిక్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుందండి. వింటర్లో అయితే ఇంకా కొంచెం థిక్గానే ఉంటుంది, ఎందుకంటే హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి కాబట్టి. సో అలా ఎవరూ చేయకండి. తీసుకున్న వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేయండి, దాంట్లో ఏమీ కలపాల్సిన అవసరం అయితే లేదు. సో అలా ఉండాలనే ఆ కన్సిస్టెన్సీ తోటి ఇస్తున్నాను. ఇప్పటిదాకా అలా రాసుకున్న వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు దాంట్లో వేరే ఆయిల్ ఏదో మిక్స్ చేసి లైక్ పారాషూట్ ఆయిల్స్ అవి కూడా మిక్స్ చేస్తున్నారు, దానివల్ల మీ హెయిర్ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవేమీ మిక్స్ చేయొద్దండి. మేము ఏదైతే ఇస్తున్నామో అది యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేయండి. థ్యాంక్ యూ. ఎవరైతే ఫాలో చేయట్లేదో కొంచెం మన పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.